శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఆదివారం 4వ రోజు పారాయణ ప్రారంభ. శ్రీ సాయిబాబా దగ్గరకు ఎంతోమంది ఆర్తులు వచ్చి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, సాయి మా తప్పులన్నీ క్షమించి మా కష్టములు తొలగించని ప్రార్థించేవారు. సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు. నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి. అనేక కష్టముల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి షిరిడీలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది. షిరిడీ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవటానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారము షిరిడీ నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి షిరిడీ వెళ్ళారు. కాకాజీ బాబాను సర్వస్వ శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు. పంజాబీ రామ్లాల్కి ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి షిరిడీ రమ్మని చెప్పాడు. షిరిడీ ఎక్కడో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుకుతుంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటము కనిపించింది. ఆయన షిరిడీ సాయిబాబా అని, షిరిడీ చిరునామా కూడా అతడు చెప్పడంతో రామ్లాల్ సాయిని సందర్శించి జీవితాంతము సాయి సేవలో గడిపాడు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్కు సాయిబాబా కలలో కనిపించి రహతా వెళ్ళి కుశాల్ చంద్ని తీసుకురా అని చెప్పారు. అతను వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు. అదే సమయంలో కుశాల్ చంద్కు సాయి కలలో కనిపించి వెంటనే షిరిడీకి రా అని చెప్పారు. అతను టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు. కుశాల్ ఆ టాంగా ఎక్కి షిరిడీ వచ్చాడు. ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని, పరీక్షల్లో తప్పుతావని చెప్తే సాయి జాతకాలను, సాముద్రికాలను, వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద విశ్వాసం ఉంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు. సాయి చెప్పినట్లు అతను పరీక్ష పాస్ అయ్యాడు. ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు. అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరాముని వలె దర్శనమిచ్చారు. అయితే ఆమె భర్తకు సాయిపై నమ్మకము కలుగలేదు. ఆ రోజు రాత్రి అతడు పంజరంలో బంధించబడి ఉంటే శ్రీ సాయి అతడిని విముక్తుని చేసి అతని గురువైన సమర్థ రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్లు కలవచ్చింది. దానితో అతనికి సాయిపై భక్తి విశ్వాసాలు అంకురించాయి. అల్లా మీకు కావలసినంత డబ్బు ఇస్తాడని ఆశీర్వదించారు సాయిబాబా. శివభక్తుడైన మేఘశ్యాముడు శ్రీసాయి ముస్లిం అని సంకోచిస్తూనే దర్శనానికి వచ్చాడు. శ్రీసాయి అతని లోపలికి రానిక ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుందని తిడుతూ వేదవును తన్ని తరిమేయండి అని అరిచారు. తన మనసు గ్రహించిన సాయి శక్తికి మేగుడు ఆశ్చర్యపోయాడు. శ్రీసాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తీసుకువచ్చింది. అతను ప్రతిరోజు షిరిడీలోని దేవాలయాలు పూజలు చేసి సాయిబాబా దగ్గరకు వచ్చి ఆయన పాదతీర్థం త్రాగేవాడు. ఒక్కసారి 8 కోసుల దూరం నుంచి గోమతీ నది తీర్థం మోసుకు వచ్చి శివునికి చేసినట్లు శ్రీసాయికి అభిషేకం చేస్తానని అన్నాడు. శ్రీసాయి తన ఒంటి మీద నీరు పోయవద్దని, తలను మాత్రమే అభిషేకం చేయమని చెప్పి తలను ముందుకు వంచి కూర్చున్నారు. మేగుడు భక్తి ఆవేశంలో అర్హర గంగే అంటూ తలతో పాటుగా ఒంటి మీద కూడా నీళ్లు పోశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీసాయి తల మాత్రమే తడిసి ఒళ్ళంతా పొడిగానే ఉంది. లాలా లక్ష్మీచంద్ గడ్డంతో ఉన్న ఒక ముసలివాడ కలలో కనిపించాడు. తర్వాత దాస్గణ్ మహారాజ్ చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన షిరిడీ సాయిబాబా అని అతనికి తెలిసింది. శ్రీసాయిని దర్శించాలని ఆతురతతో అతను 15 రూపాయలు అప్పు చేసి షిరిడీ వచ్చాడు. శ్రీసాయి అతన్ని ఆశీర్వదించి అప్పు చేసి రావడం దేనికి అన్నారు. శ్రీసాయి సర్వజ్ఞతకు, ప్రేమకు, తనకిచ్చిన నిదర్శనాలకు లక్ష్మీచంద్ తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు. శ్రీరామ భక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్ళు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయిలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. శ్రీసాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనాముఖి ఆకు తీసుకుని రమ్మని బయటికి పంపారు. అతను వెళ్ళగానే అతని పుస్తకం తీసుకుని శ్యామ అనే మరొక భక్తునికి ఇచ్చారు. రామదాసు వచ్చి తన పుస్తకం తనకిమ్మని శ్యామ అని అడిగాడు. బాబా ఇమ్మంటే ఇస్తానన్నాడు శ్యామ. రామదాసు కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తల పగల కొట్టుకుని అక్కడే చస్తానన్నాడు. అప్పుడు సాయి కలగజేసుకుని, ఓ రామదాసి, ఎందుకు అలా పోట్లాడుతున్నావు? ఏం రామదాసివయ్య నువ్వు? రామదాసి అన్ని విషయాల్లో నిర్లిప్తుడిగా ఉండాలి. అన్నిటిపైన మమత కాక సమత ఉండాలి. నీ కంఠస్థం వచ్చిన పుస్తకాన్ని వదలలేని వాడివి సర్వస్వం ఎలా పరిత్యజిస్తావు? సన్యాస ధర్మంలో ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన కంఠంతో అతనికి నచ్చ చెప్పారు. రామదాసి తనలోని లోపమేమిటో గ్రహించాడు, సరిదిద్దుకున్నాడు, శాంతించాడు.
గోపాలనారాయణ అంబాడేకర్ ప్రతి సంవత్సరము షిరిడీ వచ్చి తన కష్ట సుఖాలు శ్రీ సాయికి చెప్పుకునేవాడు. ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే షిరిడీ వచ్చి ఆ రోజు రాత్రి బావిలోకి దూకి చావాలని నిర్ణయం చేసుకుని ఉంటే సగుణమేర్ నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కలకోట మహారాజ్ అనే మరో మహాత్ముని చరిత్ర అతని చేతిలో ఉంచాడు. అంబాడేకర్ ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలకు లోనే బావిలో దూకితే శ్రీ స్వామి వచ్చి అతన్ని బయటికి తీసి పుణ్యపాపాలు అనుభవిస్తే తీరిపోతాయి, లేకపోతే మరు జన్మలోనైనా వెంట రాక తప్పవు, అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగం ఏముంది, కష్టాలు శాశ్వతంగా నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది. అది సాయి సందేశమని గ్రహించిన అతను ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయినే సేవించాడు. సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి కావలసినంత ఆర్జించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు. హరిశ్చంద్రపతిలే కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉంటే షిరిడీ తీసుకువచ్చారు. రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతను కళ్ళు తేలవేసి స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎవరికైతే నమ్మకము ఊర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడన్నారు సాయి. శ్రీ సాయి చెప్పినట్లే కుర్రవాడు లేచాడు. అతనికి ఆరోగ్యం చేకూరింది. శ్రీ సాయి పితలేకు 3 రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి 2 రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు. పితలే చిన్న వయసులో శ్రీ అక్కలకోట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు 2 రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది. మహాత్ముల చర్యలు ఒకరివి ఇంకొకరికి తెలిసే ఉంటాయి. ఒకసారి మామిడి పండ్లు పార్సిల్ వస్తే అందులో 4 పండ్లు దాము అన్నాకి ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి సంతానం కలుగుతుంది అన్నారు సాయి. సాయి చెప్పినట్లే జరిగింది. నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే. మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దామనుకున్నాడు. శ్రీ సాయి ప్రపంచ విషయాల్లో అంటుకోవటం నాకు ఇష్టం లేదన్నారు. సమాధి నుంచి కూడా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. మనస్ఫూర్తిగా శరణొచ్చిన వారితో మాట్లాడుతాను. నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు. మీ క్షేమములు కనుక్కుంటూనే ఉంటాను. ఎప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకోండి. హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి. అప్పుడే మీరు మేలు పొందుతారనేవారు సాయి. ఒకసారి హేమాడ్ పంత్ సాయిబాబా దగ్గరే కూర్చుని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోట్లోంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి. శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతుంటే ఈరోజు సంత కదా, శనగలు కొనుక్కొని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటారు అన్నారు సాయి. హేమాడ్ పంత్ కంగారుగా, బాబా లేని దొరికినా నాకు అంటగడుతున్నావు. పక్క వాళ్ళకు పెట్టకుండా ఒక్కడినే నేను ఎప్పుడు ఏమీ తినను. ఇన్నాళ్ళ బట్టి షిరిడీలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు. శనగలు ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు తిన్నాను అన్నాడు. అవునవును నిజమే, దగ్గరున్న వారికి పెడతావు, ఎవరో దగ్గర లేకపోతే నువ్వు నేను ఏమి చేయగలము? సరేగాని నువ్వేదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా? నేను నీ చెంతనే ఎప్పుడూ ఉండలేదా? తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు. సాయి సేవలో నిరంతరం గడిపే శ్యామకు ఒకసారి పాము కరిచింది. అందరూ విఠోబా ఆలయానికి అతన్ని తీసుకుపోయి చికిత్స చేయిద్దామనుకుంటే ఎంతో బాధతో విడవెల్లాడుతూ కూడా నాకు వైద్యుడు దైవము కూడా సాయిబాబాయే అంటూ బాబా ఉండే మసీదుకి పరిగెత్తాడు శ్యామ. విషం శరీరమంతా వ్యాపించింది. మరణము తప్పదనుకున్నారు అందరూ. బాబా అతన్ని చూడగానే, ఓరి దుష్ట బ్రాహ్మణుడా, మసీదు మెట్లెక్కావో, జాగ్రత్త, పొమ్ము కిందకు పొమ్మని గర్జించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయి అలా గర్జించగానే పాము విషం దిగిపోయి బాధ తగ్గి శ్యామ జీవించాడు. ఒకసారి దాసగణుతో జ్యోతిందర్ తర్కడ్ పల్లెటూరు వెళ్ళాడు. అక్కడ దాసగణు సాయి ఫోటోను అలంకరించి హరికథను ప్రారంభించబోతుంటే బిల్లులో నాయకుడు ఒకరు వచ్చి ఇక్కడ హరికథ వద్దు, మా యొక్కడు మరణించాడు అన్నాడు. సాయి ఫోటోను చూసి ఈ దొంగ సాధువు ఎవరని ఆయన నాయకుడు ప్రశ్నించాడు. దాసగను సాయిని గురించి చెప్తూ, ఈయన దొంగ సాధువు కాదు, దుఃఖములు తొలగించడానికి అవతరించిన భగవంతుడు అన్నాడు కోపంగా. అయితే మా యువకుడిని బ్రతికించమని అన్నాడు బిల్ల నాయకుడు. వెంటనే దాసగను ముందు వెనుక ఆలోచించకుండా, నా బాబా మీ కోరిక నెరవేరుస్తాడు అనేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక జ్యోతీంద్ర వైపు బిక్కమోహంతో చూశాడు దాసగను. జ్యోతీంద్ర, ఇది నువ్వు ఇచ్చిన అభయం కాదు, బాబా నీ చేతనే ఇప్పించారు అని సాయి రహం నజర్ కర్నాను మనస్ఫూర్తిగా గానం చేయమన్నాడు జ్యోతీంద్ర. దాసగను అలా చేయసాగాడు. మృతుల్లో కదలిక వచ్చింది. కొద్దిసేపటికి జీవం వచ్చి లేచి కూర్చున్నాడు.
ఆ బిల్లుల గణముతో బిల్లుల నాయకుడు షిరిడీ వచ్చి సాయిని ఆరాధ్య దైవంగా కొలిచాడు. ఊదిని రాసి మందుగా తీసుకున్న తర్వాత భయం ఎందుకు, భక్తి శ్రద్ధలతో ఊదిని తీసుకుంటే చాలు, ఆ ఊదిని తీసుకుంటే చాలని సాయి ఊదిని గురించి శ్యామతో చెప్పారు. శ్యామ మరదలు ప్లేగు వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో సాయి చెప్పారు. ఊది మహత్యాన్ని గురించి సాయి స్వయముగా చెప్పిన అతి తక్కువ సందర్భాల్లో ఇదొకటి. సాయిబాబాకు మనం భిక్ష ఇచ్చే అవకాశం లేదని బాధపడనక్కర్లేదు. మనం ఏ జీవికి మనస్ఫూర్తిగా భిక్ష వేసి తృప్తిపరిచినా సాయినాథునికి భిక్ష వేసినట్లే. అష్టసిద్ధులే కాదు, సాయి పాదాల వద్ద నవనిధులు ఉన్నాయి. కొన్నిసార్లు నేను కుక్కను, కొన్నిసార్లు పందిని, ఒక్కొక్కసారి ఆవును, మరొకసారి పిల్లిని, చీమను, ఈగను, జలచరాన్ని, ఎన్నో రూపాల్లో నేను ఈ ప్రపంచంలో తిరుగాడుతుంటాను. ఎవరైతే నన్ను అన్ని జీవరాశుల్లో ఉన్నట్లు గ్రహిస్తారో వారు నాకు ప్రియులు. భేద దృష్టిని విడనాడండి, అప్పుడే మీరు నన్ను నిజంగా పూజింపగలరు. ఇవి మాటలు కావు, అమృత బిందువులు అన్నారు హేమట్ పంత్. మన హృదయం స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదని సాయి నానా సాహెబ్ చందోర్కర్తో అన్నారు. ద్వారకామాయి వద్ద గల తాబేలు బొమ్మ ద్వారకామాయిలోనికి భక్తుడు ఎలా వెళ్లాలో తెలిపే ప్రత్యేకగా భావించవచ్చు. భక్తుడు తనలో బహిర్గతములవుతున్న ఇంద్రియములను తాబేలు వలె లోనికి ఉపసంహరించుకోవాలి. అప్పుడే అతడు ద్వారకామాయిలోని సాయిబాబాను దర్శించగలుగుతాడని భావము. 1903లో జరిగిన 3 సంఘటనలు. నానాసాహెబ్ చందోర్కర్కి హరిశ్చంద్రగుట్టపై నీరు లభించడం, అడవిలోని పద్మాలయంలో నానాకి తేనూరు లభించడం, దాస్గణ్ మహారాజు ఉద్యోగానికి రాజీనామా చేసి సాయి సేవలో ఉండడము, తన కోసం ప్రేమతో పంపిన వస్తువును సాయి స్వీకరించేవారు. వినాయక్ శంకర్ గిరిధర్ భార్య తన భర్త షిరిడీ వెళుతుంటే కష్టపడి ఒక్క చక్కని గులాబీ మాలను తయారు చేసి పంపింది. ఆ దండను బాబాకి వేయగానే ఇది ప్రేమమాల అన్నారు సాయి. ప్రతివారం ఇలాగే దండను నా ఫోటోకి వేయమని అన్నారు గిరిధర్తో. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాబురావు షిరిడీలోని తన మేనమామ ద్వారా కరుణామయుడు సాయిని గురించి విన్నాడు. కాలినడకన సాయిని దర్శించాడు. సాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. షిరిడీలో ఉందామనుకున్నాడు. ఆ అనాథుడు షిరిడీలోని తన మేనమామ పొలంలోని పని, సాయి సందర్శనము ఇది అతని నిత్య కార్యక్రమము. అతని పనితనానికి అతని మేనమామ స్నేహితుడు మెచ్చి అతన్ని తన భాగస్వామిగా చేర్చుకున్నాడు. సాయి కృప వల్ల లాభాలు వచ్చాయి. దాంతో షిరిడీ సమీపంలో ఇల్లు కట్టుకుని ఉండసాగాడు. ఒక్కసారి సాయి పట్ల ఆకర్షితులైతే చాలు, సర్పం సాయి చూసుకుంటాడు. అమ్మా, నేను అబద్ధం పలుకను, నేను మహాలక్ష్మిని సాయి రామచంద్ర ఆత్మారం తర్కడ్ భార్యతో అన్నారు. దునులోని అగ్ని, కుండలోని నీరు, గోధుమల మూట, ఆవరణలోని గాలి, ఆకాశము వరుసగా పంచభూతాలైన అగ్ని, నీరు, భూమి, వాయువు ఆకాశానికి ప్రతీకలుగా భావిస్తారు. సాయికి 3 రూపాలు ఉన్నాయి: స్థూల రూపం, సూక్ష్మ రూపం, ఆత్మరూపం. బాహ్య నేత్రాలకు దర్శనమిచ్చే సాయి రూపాన్ని స్థూల రూపం అంటారు. మనోనేత్రాలకు దర్శనమిచ్చే రూపాన్ని సూక్ష్మ రూపమని, జ్ఞాన దివ్య నేత్రాలకు దర్శనమిచ్చే రూపాన్ని ఆత్మరూపమని అంటారు. ఒక ఏకాదశి నాడు సాయిబాబా కుశాబాబుతో, ఇవిగో ఉల్లిపాయలు తింటావా అన్నారు. మీరు తింటే నేను తింటానన్నాడు కుశాబాబు. సాయి ఉల్లిపాయలు తింటుంటే కుశాబాబు కూడా తిన్నాడు. అప్పుడే ద్వారకామాయిలోనికి వచ్చిన భక్తులతో సాయి, చూడండి, ఈ బ్రాహ్మణుడు ఏకాదశి నాడు ఉల్లిపాయలు తింటున్నాడు అన్నారు. బాబా తిన్నారు కాబట్టి నేను తిన్నాను అన్నాడు కుశాబాబు. నేనెక్కడ తిన్నాను, నేను తిన్నవి ఇవి చూడండి అని సాయి తాను తిన్నది కక్కివేశారు. అందులో చెలగడదుంపలున్నాయి, ఉల్లిపాయలు లేవు. కుశాబాబు వెంటనే వాటిని గురుచిష్టము మహాప్రసాదం అని తినసాగాడు. అతడు జుగుప్స చెందలేదు. అతను తింటూ ఉంటే సాయి కోపంగా కాసేపు అయిన తర్వాత సాయి హృదయం ద్రవించింది. ఇదిగో, నువ్వు నన్ను తలుచుకోగానే ఈ క్షణము నుంచి దునిలోని ఉది నీ చేతుల్లోకి వస్తుంది. కోరిన వారికి ఉచితముగా ఇవ్వు, ఇది అందరికీ శుభం చేకూరుస్తుంది అన్నారు సాయి కుశాబాబు గురుభక్తికి మెచ్చుకుని. సామాన్యంగా సాయిబాబా కఫ్నీని మార్చినప్పుడు అక్కడున్న పేద ఫకీర్లకు, సాధువులకు కూడా కొత్త కఫ్నీలను పంచేవారు. రామచంద్ర సీతారాం దేవు అక్కలకోటకు వెళదామనుకున్నాడు. అమీర్ శక్కర్ అతనితో, నువ్వు షిరిడీ సాయిని దర్శించిన తర్వాత అక్కలకోటకు వెళ్ళు, షిరిడీ అక్కలకోటకు వెళ్ళే దారిలోనే కదా ఉంది అన్నాడు. అతడు తన స్నేహితుడు కోరినట్టు షిరిడీలో దిగి సాయి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు సాయిబాబా అతనితో, నువ్వు అక్కలకోటకు తప్పకుండా వెళ్ళాలి అన్నారు.
సాయిబాబా మనసును గ్రహించిన అంతర్జ్ఞానిగా రామచంద్ర సీతారాం దేవ్ భావించాడు. అప్పటి నుంచి సాయి భక్తుడయ్యాడు. షిరిడీలో జోగ్ ఎంతో పవిత్రంగా ఆదర్శవంతంగా జీవించాడు. జోగ్ దంపతులు రోజు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి బావి నుంచి నీరు తోడుకొని స్నానం చేసేవారు. జోగు సంధ్యావందనము, పూజ అర్చన చేసేవాడు. ఉదయం ఆరతికి వచ్చేవాడు. సాయితో లెండికి వెళ్ళడము లేదా భగవద్గీత చదవడము, బాబాకు నైవేద్యం తయారు చేయడంలో సాయం చేసేవాడు. మధ్యాహ్న హారతి తర్వాత సాయి పంపిన అతిథితో కలిసి భోజనము, 3:30కు ద్వారకామాయికి వెళ్ళడము, సాయంకాలం వరకు పారాయణ, చావడిలో హారతి ఇవ్వడము మొదలైన పనులు చేసేవాడు. మన వంతు కృషిని మనం చేస్తే సాయి ఆశీస్సులు లభిస్తాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల ఆదివారం 4వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శాంతి శాంతి శాంతి. 4వ రోజు పారాయణ ముగిసినది.